నగరంలో జనక మహారాజు ఒక స్వయంవరాన్ని ప్రకటించాడు. సీతమ్మను వరించాలంటే ఒకే ఒక్క షరతు, శివధనుస్సును ఎత్తి దానికి తీగ కట్టాలి. అనేక రాజులు మహావీరులు ముందుకు వచ్చారు, కానీ ఆ ధనస్సు కదలను కూడా లేదు. అప్పుడే విశ్వామిత్ర మహర్షితో కలిసి వచ్చిన యువరాజు శ్రీరాముడు శాంతంగా ముందుకు వచ్చి గురువు అనుమతి తీసుకున్నాడు. సీతమ్మ చూపు రాముడిపై నిలిచిపోయింది. రాముడు ధనస్సును తాకాడు. బలంతో కాదు, వినయంతో ఎత్తాడు. తీగ కట్టబోయే క్షణంలో దడాం! ధనస్సు ఒక్కసారిగా విరిగిపోయింది. సభ అంతా నిశ్శబ్దం. జనకుడు తలవంచి నిలిచాడు. ఆ క్షణంలోనే సమాధానం స్పష్టమైంది. ఇతనే సీతకు అర్హుడు. ఒక్క విరుపుతో సీతా స్వయంవరం ముగిసింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.